సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను ఒక సెన్సేషన్ విషయం చెప్పబోతా ఉన్నాను. అదేంటంటే త్వరలో మన బాబీ గారి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేయబోతున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. నిజంగా ఇదే గనక నిజమైతే మాత్రం అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అలాగే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అవుతాయి అన్నమాట. నిజంగా ఇప్పుడు చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో మనందరికి తెలిసిన విషయం కదా. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఆలోచనలో ఉందని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అసలు వాళ్ళకి ఇంతకు ముందు ఎంత పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయో మనందరికి తెలిసిందే. వాళ్ళైతేనే ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలరన్నమాట. పైగా బాబీ గారు ఇంతకు ముందు వెంకటేష్ గారితో వెంకీ మామ, చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య లాంటి పెద్ద పెద్ద హిట్స్ తీశారనమాట. అలాంటి ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి సినిమా చేస్తున్నారంటే అసలు ఇంక ఎలా ఉండదో ఊహించుకోండి. నిజంగా ఇద్దరు కూడా ఎంటర్టైన్మెంట్ లో కింగ్లే. ఎవరి దారి వాళ్ళకు ఉంది. వాళ్ళు చాలా బాగా చేయగలరు. అసలు వాళ్ళ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు అనమాట. అలాంటి వాళ్ళిద్దరు కలిసి సినిమా చేయడం అంటే అసలు ఇంక మనం ఓకే వదిలేస్తాను. పైగా అది ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. నిజంగా అలా అయితే మాత్రం మామూలుగా ఉండదు. పైగా ఇది 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. అసలు అలా గనక జరిగితే సంక్రాంతికి ఇద్దరు సినిమా వచ్చిందంటే ఇంక చూసుకోండి ఎలా ఉంటుందో. పైగా దీనికి టైటిల్ కూడా అనుకున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. ఆ టైటిల్ కూడా అచ్చ తెలుగు టైటిల్ అనమాట. పానకాలు పర్వతాలు అని చెప్పి. నిజంగా టైటిల్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ట్రాన్స్ లో ఉంటాయని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఎక్కడ థియేటర్లు ఖాళీగానే ఉండవు అనమాట. పైగా సంక్రాంతి సీజన్ అంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. నిజంగా ఈ సినిమా తొందరగా పట్టాలెక్కి 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మన వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారో మనకు బాగా తెలుసు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మనకు బాగా గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.